నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. విదేశాల్లో అక్కడి ప్రజలు ప్రభుత్వం తిరస్కరణకు గురైన కంపెనీలను పెట్టుబడుల పేరిట ఇక్కడికి తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఫార్మాసిటీ భూముల్లో ఏం జరుగుతుంది అనే అంశంపై హైదరాబాద్లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి నమూనా రైతులను ఆగం చేసి వ్యవసాయాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు తీసుకున్న భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని ఇచ్చిన హామీలపై బాధితులు నిలదీస్తున్నారని, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతుల భూములను రక్షించేందుకు ఉమ్మడిగా పోరాటాలు చేయాలన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త బాబురావు, జస్టిస్ చంద్రకుమార్, సామాజిక కార్యకర్తలు కనగంటి రవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఫార్మాసిటీ భూముల్లో ఏం జరుగుతుంది అనే అంశంపై హైదరాబాద్లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాకముందు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నిలువున ముంచారని ఫార్మాసిటీ భూ బాధితులు ఆరోపించారు. ఎన్నికల ముందు తమ ఇండ్ల వద్దకు వచ్చి గ్రీన్ ఫార్మర్ సిటీని రద్దు చేసి తమ భూములను వెనక్కి తిరిగి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారన్నారు. రైతుల భూములను కాపాడతామని హామీ ఇచ్చి ఇప్పుడు అవే భూములను ఫ్యూచర్ సిటీ పేరిట కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ ఫార్మర్ సిటీని రద్దు చేసి మా భూములను మాకు ఇప్పిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పెద్దలంతా మా వద్దకు వచ్చి వాగ్దానాలు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భూములను తిరిగిచ్చే బాధ్యత మాదేనని కుండబద్దలు కొట్టి చెప్పిండ్రు. భూముల కోసం 60 రోజులుగా రైతులు దీక్ష చేస్తుంటే ఇప్పుడు వాళ్ళలో ఒక్కరు కూడా ఇటువైపు తొంగి చూడడం లేదు. ఎన్నికల ముందు మమ్మల్ని నమ్మించి ఇప్పుడు గెలిచి అధికారంలోకి రాగానే నట్టేట ముంచిండ్రు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా కంపెనీలకు మా భూములను అప్పగించేందుకు కంకణం కట్టుకున్నారు. మా భూములను లాక్కుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం.